ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకుతో పెళ్లి కాకముందే తనకి పెళ్ళయిందని, ఒక కూతురుందని ఇవేమీ ఆ కుటుంబం నాకు చెప్పలేదు. నాకుగా తెలిసాక కూడా నా బిడ్డ ఇష్టపడి తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో వాటిని యాక్సెప్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకొక అతిపెద్ద నిజం బయటపడింది. ఈ అపర్ణకు జీవితంలో ఇక పిల్లలే పుట్టరన్న నిజం. ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? అశ్విన్ కి ప్రాణగండం ఉంది. ఆ గండం పోవాలంటే తనకి బిడ్డ పుట్టాలన్నారు. నా కొడుకుని కాపాడుకోవటం కోసం ఈవిడకి అసలు పిల్లలు పుడతారో లేదోనని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించా. ఇదిగో ఈ రిపోర్ట్స్ లో పుట్టరనొచ్చింది. ఆధారం ఇదే, ఎవిడెన్స్ ఇదే. ఈ ట్విస్ట్ మనకి తెలీదే, కానీ అదిరుండాది. చెల్లిని కాపాడే ఛాన్స్ అక్కకి లేదు. బుజ్జమ్మ గారు, నా కొడుక్కి గండం పోవాలి, వీడు బ్రతకాలి, వాడికి వారసులు పుట్టాలి. మరి ఈవిడక ఆ భాగ్యం లేదుగా. ఈ విషయం మళ్ళీ నేనే తెలుసుకునేంత వరకు నాకు చెప్పకుండానే దాచారు మీరు. నాకు నా బిడ్డ బ్రతకాలి, ఇది నా సమస్య. పరిష్కారం చెప్తారనే న్యాయంగానే బెజవాడ బుజ్జమ్మ గారు తీర్పిస్తారని నమ్మి వచ్చాం. ఇక చెప్పండి మీ తీర్పు. ఏం చెప్తుంది? న్యాయం అంతా ఏడ్నే కనబడుతుంది. బుజ్జమ్మ ఇరుక్కుపోయి ఉండాది. ఎస్ పెద్దమ్మా. చెప్పండి బుజ్జమ్మ గారు. పోనీ మీరే ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. ఏది అడిగినా ఉన్నది నిజాయితీగా చెప్తాం. నీ అబ్బాయినే అడగాలనుకుంటున్నాను. చెప్పు బాబు, నీ భార్యకి పిల్లలు పుట్టరన్న విషయం నీకు తెలీదు అంటున్నారు, అది నిజమా? కాదండి, నాకు ముందే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.